కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, లీగల్ ఐజీ రవికృష్ణ గారికి, స్థానిక ఎమ్మెల్యే అశోక్ గారికి, జిల్లా కలెక్టర్ జప్నీల్ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిగతా ఎమ్మెల్యేలకి, మా ఎస్పీలు తుహిన్ సిన్హా గారు అనకాపల్లి ఎస్పీ గారికి, ఏఆర్ దామోదర్ విజయనగరం ఎస్పీ గారికి, మాధవ్ కుమార్ రెడ్డి పార్వతీపురం మండలం ఎస్పీ గారికి, శ్రీకాకుళం ఎస్పీ ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వ్యక్తి అయినటువంటి మహేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇచ్చాపురం స్థానిక పెద్దలకి, మీడియా మిత్రులకి, తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. పెద్దలందరూ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆశయంతో మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని రూపొందించి ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో మనకు గంజాయి గతంలో ఎక్కువగా సాగవడం, ఒరిస్సా నుంచి వచ్చేటువంటి గంజాయి కూడా ఈ ప్రాంతం మీదుగా మిగతా రాష్ట్రాలకి తరలి వెళుతున్నటువంటి సందర్భంలో గత 1.5 సంవత్సర కాలంగా మన ప్రాంతంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేటట్లు చేయడం, ఈరోజు గర్వంగా మనం మన ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పండించడం లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గంజాయి రవాణా అనేటువంటిది మన ప్రాంతం మీద ఒరిస్సా నుంచి వస్తున్నప్పటికీ దాన్ని కూడా సమూలంగా ఆపాలనేటువంటి దానిలో ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు సమాజంలో డ్రగ్స్, ప్రధానంగా మన ప్రాంతంలో గంజాయి ఎక్కువగా దొరుకుతుండడం, దాని ద్వారా యువత ఎక్కువ మంది వారి జీవితాన్ని కోల్పోవడమే కాకుండా దాని ద్వారా సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. సో దాన్ని అడ్రస్ చేయాలనేటువంటి దానిలో భాగంగానే గత 1.5 సంవత్సర కాలం పాటు మనం సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని క్యాంపెయిన్ మోడ్లో ఈ విశాఖ రేంజ్ పరిధిలో దాదాపుగా 22,000 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసి 13 లక్షల మంది విద్యార్థులు దాంట్లో భాగస్వాములు అవ్వడం, 16,000 గ్రామాలు, పట్టణాలు ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకొంత పబ్లిక్లో ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళాలి, డ్రగ్స్ అనేటువంటి దాన్ని ఒక ప్రభుత్వం సంకల్పంతో సమూలంగా రూపుమాపలేము, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదరణ దీనికి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి దాన్ని పాయకరావుపేటలో ప్రారంభించి దాదాపుగా 1000 కిలోమీటర్లు ఇచ్చాపురంలో ముగించాలనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అది దాదాపుగా 1300 కిలోమీటర్లు దాటుకుని ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. యువత వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలంటే ఒక పోలీసు వ్యవస్థ మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రతి కుటుంబం, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, సభ్య సమాజం అంతా కూడా కలిసి రావాలి. వీరి అందరి యొక్క సహకారం, తోడ్పాటుతో మాత్రమే సమాజంలో నుంచి డ్రగ్స్ని మనం నిర్మూలించగలం అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ యాత్ర ఈరోజు గత 53 రోజులుగా ప్రజా ఉద్యమం లాగా సాగి
ఈరోజు ఇచ్చాపురంలో దీన్ని ముగిస్తున్నాము. ఎంతో ప్రజాదరణ పొంది ప్రజలందరిలోకి చాలా పెద్ద ఎత్తునటువంటి ప్రోగ్రాంగా ఇది నిలిచిపోతుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని డ్రగ్స్ మానవ నిర్ణయాల కోసం రూపుదిద్దినట్టుగా ఎక్కడా లేదు. ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. సో దీని ద్వారా పోలీసులు సమాజంలో ప్రజలందరితో కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు చాలా సమస్యలు ఉన్నాయి. రహదారుల ప్రమాదాలు కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, వీటన్నింటినీ కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ఏదైతే డ్రగ్స్ అనేటువంటిది ప్రధాన సమస్యగా ఉందో దాని మీద గత 1.5 సంవత్సరం పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇచ్చాపురం నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషం. దీనికి తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మా గౌరవ హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, మేడం అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒప్పుకొని పాయకరావుపేటలో ఈ ప్రోగ్రాం ప్రారంభించేటట్టు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ డీజీపీ గారికి, వారు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతినిత్యం దీనికి తోడ్పాటు అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ ఈగల్ ఐజీ గారు మేము చెప్పకపోయినా కూడా ప్రతిరోజు కాన్ఫరెన్స్లో ఈ ప్రోగ్రాం గురించి డీజీపీ గారికి వివరిస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎస్పీలు అనకాపల్లి జిల్లాలో ప్రారంభమై అక్కడి నుంచి విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో కూడా చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పాల్గొన్నందుకు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి మా అధికారులు, సిబ్బంది, అదేవిధంగా దీనికి అన్ని రకాల తోడ్పాట్లు అందించినటువంటి గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.